हालेलुया హల్లెలూయా. हालेलुया దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. परमेश्वर के पवित्र नाम को महिमा मिले। వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగును గాక. आए हुए आप सभी का प्रभु यीशु में आपका दिन शुभ हो। ప్రైజ్ ది లార్డ్. हालेलुया హల్లెలూయా. हालेलुया। ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి. पूरे संसार में युद्ध हो रही है। స్తోత్రం. हालेलुया హల్లెలూయా. हालेलुया। మన దేశంలో యుద్ధం లేదు, దేవుడికి స్తోత్రం. हमारे देश में ऐसा कोई युद्ध नहीं है, परमेश्वर की महिमा हो। స్తోత్రం. हालेलुया హల్లెలూయా. हालेलुया। ఎందుకో తెలుసా? आपको पता है किस लिए? ఎందుకంటే ప్రార్థన చేసే వాళ్ళు ఎక్కువ మంది ఈ దేశంలోనే ఉన్నారు. क्योंकि प्रार्थना करने वाले ज्यादातर लोग ये देश में हैं। దేవుడి సాన్నిధ్యంలో ఉపవాసంతో వెళ్ళే వారు ఎక్కువ మంది ఈ దేశంలోనే ఉన్నారు. और परमेश्वर के सानिध्य में उपवास के साथ जाते हुए लोग इस देश में हैं। ఈ భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు ये भारत देश में रहने वाले मसीही लोग, అందులో కూడా నిష్ఠగా దేవుని సన్నిధిలో ఉండేటువంటి క్రైస్తవులు, और उसमें भी निष्ठा के साथ परमेश्वर के सानिध्य में रहने वाले मसीही लोग, ఉపవాసముతోటి ప్రభు దగ్గరికి వెళ్ళి కనిపెట్టుకునేటువంటి క్రైస్తవులు, और उपवास में रहकर परमेश्वर के पास जाकर उनके लिए इंतजार करते हुए ఆ लोग, ప్రభు దగ్గర నుంచి అడిగినది తెచ్చుకునేటువంటి క్రైస్తవులు, और वो प्रभु के पास से जो मांगते हैं वो लेकर आने वाले मसीही लोग, వారి కొరకు కాకుండా ఇతరుల కొరకు ప్రార్థన చేసేవారు. और वो अपने आप के लिए ही नहीं दूसरों के लिए प्रार्थना करने वाले ఈ लोग, క్రైస్తవులు కేవలం భారతదేశంలో మాత్రమే ఉన్నారు. और वैसे मसीही लोग केवल भारत देश में ही हैं। మిగతా దేశంలో క్రైస్తవులు లేరని చెప్పడం లేదు. और बाकी देश में ईसाई मसीही लोग नहीं है करके मैं नहीं कह रहा। అయితే బయట దేశంలో ఉన్నటువంటి ఉపవాసము, और बाहर देश में जो करने वाले उपवास होती है, ఆ ఉపవాసము ఎనర్జీ డ్రింక్స్ తోటి నడుస్తుంది. और वो उपवास जो है एनर्जी ड्रिंक्स के साथ होता है, ఆ ఉపవాసము డ్రై ఫ్రూట్స్ తోటి నడుస్తుంది. और वो उपवास में ड्राई फ्रूट्स चलता है, ఆ ఉపవాసము ఫ్రూట్స్ తోటి నడుస్తుంది. और वो उपवास जो है वो फलों के साथ ఆ चलता है, ఉపవాసం పాలతోటి నడుస్తుంది. और वो उपवास जो है वो दूध के साथ चलता है। ఎక్కడ వారు బలహీనం అయిపోతారో అని భయము, कहाँ पर वो लोग कमजोर हो जाएगा करके उनका डर, ఎక్కడ వారు అందము తగ్గిపోతుందనే భయము, कहाँ वहाँ उनकी सुंदरता कम हो जाएगा करके उनका ఎక్కడ डर, వారికి నీరసం వచ్చేసి పడిపోతారనే భయము, कहाँ वो कमजोरी पाकर गिर जाएंगे ये उनका डर। అందుకు వారు ఉపవాసము చేస్తారు. కానీ इसलिए वो उपवास करते हैं, लेकिन ఎనర్జీ డ్రింక్స్ ఎనర్జీ ఫుడ్ తోటి చేస్తూ ఉంటారు. एनर्जी ड्रिंक एनर्जी फूड के साथ वो उपवास करते हैं। భారతదేశంలో మాత్రమే నిష్ఠగా ఉపవాసం చేసేటువంటి క్రైస్తవులు ఉన్నారు. और सिर्फ भारत देश में ही निष्ठा के साथ उपवास करने वाले लोग होते हैं। యూదులలో నుండి క్రైస్తవులుగా మార్చబడిన వారు నిష్ఠతోటి ఉపవాసం చేసేవారై ఉన్నారు. और यहूदियों से मसीही लोगों में बदले हुए लोग जो हैं वो निष्ठा के साथ उपवास करते हैं, మనకంటే ఎక్కువ నిష్ఠతోటి వారు ఉపవాసం చేస్తారు. और हमसे भी ज्यादा निष्ठा के साथ वो लोग उपवास करते हैं। ఇస్లామీలలో నుండి క్రైస్తవులుగా మార్చబడిన వారు, और इस्लाम धर्म से मसीही धर्म में आए हुए लोग వారు మనకంటే ఎక్కువగా నిష్ఠతోటి ఉపవాసం చేస్తారు. वो हमसे भी ज्यादा निष्ठा के साथ उपवास करते हैं। అయితే ఈ దేశంలో కొంతమంది క్రైస్తవులు लेकिन इस देश में कुछ मसीही लोग బయట భారతదేశం నుంచి బయట దేశానికి వెళ్ళిపోతున్నారు. और भारत देश से बाहर के देश में वो लोग चले जाते బయట हैं, దేశస్తులను మన దేశంలోకి తీసుకొని వస్తున్నారు. और बाहर के देशवासियों को हमारे देश में लेकर आते हैं, వారికి ఉన్నటువంటి అలవాట్లను చూస్తున్నారు, और उनकी आदतों को वो देखते हैं, వారికి ఉన్నటువంటి పద్ధతులను చూస్తున్నారు. और उनका जो आचार है उन्हें देखते हैं, వారిది సులువుగా కనిపిస్తుంది కాబట్టి వారిలో కలిసిపోవడానికి ప్రయత్నం और చేస్తున్నారు. वो सारी चीजें जो एकदम सिंपल लगती हैं इसलिए उनके साथ मिलने का वो लोग प्रयास करते నేను हैं। ఎందుకు ఇంత కఠినంగా జీవించాలి, मैं इतना कठिन रूप से क्यों जीना है, నేను ఎందుకు ఇంత కఠినమైనటువంటి చర్చలో ఉండాలి, और मैं इतने कठिन कलीसिया में क्यों रहना है, కొంచెం సులువుగా ఉన్నటువంటి జీవితము ఆరాధన ఉంటే బాగుంటది, थोड़ा सरल जीवन मेरा या फिर सरल आराधना अगर होगा तो अच्छा होगा, కొంచెం సులువుగా ఉన్నటువంటి సంఘం ఉన్నట్లయితే బాగుంటుంది, और थोड़ा सिंपल अगर कलीसिया होगा तो अच्छा होगा, అటువంటి సంఘంలో నేనుంటే బాగుండును, ऐसी कलीसिया में अगर मैं रहूंगा तो अच्छा होगा, నేను ఎందుకు ఇంత నిష్ఠగా ఉపవాసం చేయాలి, मैं क्यों इतनी निष्ठा के साथ उपवास करना నేను है, ఎందుకు ఏమి తినకుండా కడుపు ఖాళీగా పెట్టుకోవాలి. मैं क्यों कुछ नहीं खाने बगैर मेरे पेट को खाली ఆ रखना है। దేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తి उस दूसरे देश से आया हुआ व्यक्ति మా చర్చ్ కంటే పెద్ద చర్చ్ కలిగినటువంటి వాడు, हमारी चर्च से भी बड़ा चर्च को पाया हुआ व्यक्ति మా है, దేశం కంటే ఇతర దేశాలకు వెళ్ళినటువంటి కాపర్లై ఉన్నారు. और हमारे देश के अलावा दूसरे देशों में जाने वाले वो पासवान होते हैं, వారు ఇట్లా ఉపవాసం చేయట్లేదు. वो ऐसे उपवास नहीं करते, దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు కదా, लेकिन परमेश्वर उन्हें आशीर्वाद देते हैं ना। నన్నెందుకు ఆశీర్వదించడు? मुझे क्यों आशीर्वाद नहीं సో देंगे? నిష్ఠగా ఉపవాసం చేసేటువంటి క్రైస్తవుడు ఇక్కడ निष्ठा के साथ उपवास करने वाला मसीह यहाँ पर అందులోకి మారిపోతున్నాడు. और उन लोगों में बदल जाता है, లేనిపోయిన ఎక్స్క్యూజెస్ ఆయనలోకి తీసుకొచ్చుకుంటున్నాడు. और उनके अंदर जो नहीं चाहता है वो जो कारण है वो लेकर आता है, బహానే హై,
बहाने लेकर ఆ आते हैं ఎక్స్క్యూజ్ ఏమిటి? और वो एक्सक्यूज ఆ बहाने क्या వంకల है సాకులు అంటారు తెలుగులో వాటిని. और उसके बहाने कहते हैं ఏమిటది? वो क्या है అమ్మో నాకు డయాబెటీస్ వచ్చేస్తది, मेरे अंदर डायबिटीज आ నాకు जाएगा బీపీ వచ్చేస్తది, मुझे बीपी आ నా जाएगा గుండె కొట్టుకుంటది, और मेरा छाती का दर्द నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి, मेरा हाथ पैर जो है वो कांपेगा నేను ఉపవాసం ఉండను, मैं उपवास नहीं నేను रहूंगा ఏదో ఒకటి తింటాను, मैं कुछ ना तो कुछ खा టిఫిన్ लूं। చేసి ఉపవాసం చేస్తా, मैं नाश्ता करके उपवास करूंगा ఏమంటారు కాజు తిని ఉపవాసం मैं చేస్తాను. काजू खाकर उपवास కాజు करूंगा తెలుగులో ఏమంటారు? జీడిపప్పులు. काजू खाकर उपवास करूंगा ఓకే, జీడిపప్పు తింటూ ఉపవాసం చేస్తాను. काजू खाकर उपवास करूंगा ఆల్మండ్ తిని ఉపవాసం చేస్తాను. और आलमंड्स खाकर मैं उपवास ఆల్మండ్ करूंगा అంటే తెలుగులో ఏమంటారు? బాదం పప్పేనా అనేది? ఓకే, తెలుగులో బాదం పప్పు అంటారు. बादाम खाकर उपवास करूंगा ఓకే, ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి తింటారన్నమాట. और जो होते हैं ड्राई फ्रूट्स वो खाते हैं లేదంటే మిల్క్ లో ఏదో ఒక ప్రోటీన్ పౌడర్ వేసుకొని తాగుదాము, या फिर दूध के अंदर कुछ प्रोटीन पाउडर डालकर पी लेते हैं కొన్ని ఫ్రూట్స్ తిందాము. और या फिर कुछ फल को खा लेते నేను हैं చేయలేని ఈ పని. मैं ये काम नहीं करूंगा సో నీవు ఉపవాసం చేయాలనుకుంటే చేయి, లేకుండా అసలు చేయవాక. आप उपवास करना चाहोगे तो कीजिए नहीं तो मत कीजिए నువ్వు ఏదన్నా చేయాలనుకున్నది నిష్ఠగా చేయి, లేకుంటే చేయవాక. आप कुछ भी करना चाहोगे तो निष्ठा के साथ कीजिए नहीं तो नहीं करना నువ్వు చేసేది పద్ధతితో చేయి, లేకపోతే చేయవాక. आप जो करेंगे वो अच्छे से कीजिए नहीं तो नहीं సో करना భారతదేశంలో तो भारत देश में దేవుడికి కావాల్సినటువంటి క్రైస్తవులు కొంతమంది ఉన్నారు. और परमेश्वर को नहीं परमेश्वर चाहते हुए ऐसे कुछ मसीह लोग ఆయనకి हैं అవసరమైనటువంటి క్రైస్తవులు భారతదేశంలో ఉన్నారు. और उनको जरूरी लगने वाले कुछ मसीह लोग भारत देश में हैं ఆయన సన్నిధిలో మోకాళ్ళ మీద వెళ్ళేటువంటి క్రైస్తవులు కొంతమంది ఉన్నారు. उनके सानिध्य में घुटनों पर जाने वाले कुछ मसीह लोग इस ఆయన भारत देश में हैं। సన్నిధిలో మందిరంలో మోకరించి ఎప్పుడు సమయాన్ని గడిపే క్రైస్తవులు కొంతమంది ఉన్నారు. उनके सानिध्य में हमेशा घुटने के ऊपर समय बिताने वाले कुछ मसीह लोग भारत देश में हैं। ఉపవాస జాగరణలతోటి దివారాత్రులు ఆయన ఆరాధించి ప్రార్థించే క్రైస్తవులు భారతదేశంలో ఉన్నారు. और उपवास की जागरूकता के साथ उनकी आराधना करने वाले हर दिन जो है भारत देश में ऐसे मसीह వారు लोग हैं। నిద్ర మానేస్తున్నారు, ఆహారం మానేస్తున్నారు, वो नींद को बंद कर देते हैं पूरा और भोजन खाना बंद వారి कर देते हैं। విశ్రాంతి గురించి వారు పట్టించుకోవటం లేదు. वो उनकी आराम करने के लिए वो नहीं सोचते వారికి हैं। ఒకటే ఒకటి ఆలోచన, उनकी एक ही एक सोच నేను होती है దేవుడి సన్నిధిలో ఉండాలి, मैं परमेश्वर के सानिध्य में నా होना है, కొరకు నేను ప్రార్థన చేసుకోవాలి, मेरे लिए मैंने प्रार्थना నేను करना है, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. मैं दूसरों के लिए प्रार्थना करना అట్టి है। క్రైస్తవులు భారతదేశంలో ఉన్నందుకు దేవుడు దీనిని సమాధానంతో నింపాడు. और ऐसे मसीह भारत देश में है इसलिए परमेश्वर ने शांति के साथ इन्हें भरा है। అటువంటి శాంతితోటి సంతోషంతో దేవుడు మన దేశాన్ని और నింపాడు. वैसी शांति और वैसी खुशी के साथ परमेश्वर ने हमारे देश को भरा है। ఏ దేశంలో లేనటువంటి స్వాతంత్ర్యం దేవుడు మనకు క్రైస్తవులుగా ఈ దేశంలో కలుగు और చేశాడు. किसी देश में ऐसी स्वतंत्रता आजादी नहीं है, ऐसी आजादी हमारे लिए परमेश्वर ने इस देश में दिया है। आमीन, हालेलुया, 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 స్తోత్రం, हालेलुया, హల్లెలూయా. हालेलुया। మనకి కనెక్షన్ ఇక్కడ పెడితే తప్ప ముందుకు బండి నడవదు. हम कनेक्शन यहाँ पर लगाए बिना तो गाड़ी जो है आगे नहीं స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. बढ़ती। हालेलुया। నీవు సంతోషంగా ఉన్నావు ఈ దేశంలో. आप खुशी के साथ इस देश में हैं। స్తోత్రం. हालेलुया। మన అంబర్నాథ్ పట్టణాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. हमारे अंबरनाथ शहर को परमेश्वर ने बहुत से आशीर्वाद किया है। ఆమేన్. आमीन, हालेलुया, హల్లెలూయా. हालेलुया। యుద్ధములు జరుగుతున్నటువంటి యొక్క సమయంలో युद्ध होने वाले समय में దేవుడు మనకు శాంతిని కలుగజేశాడు. परमेश्वर ने हमारे लिए शांति प्रदान की है। ప్రైజ్ ది లార్డ్. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। అలా కాకపోతే अगर ऐसा नहीं होता, మీరు కొనుక్కున్నటువంటి ఒక కేజీ ఉల్లిపాయలు లేకుంటే టమాటాలు ఉన్నాయి కదా, आप जो खरीदने वाले 1 केजी ऑनियन या फिर टमाटर होता है అవి 200-300 రూపాయలకి వెళ్ళిపోయాయి. वो 200 या 300 रुपए तक चले जाता था। స్తోత్రం దేవునికి. हालेलुया, ఆమేన్, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। యుద్ధం వచ్చిందంటే అన్ని రకాలుగా నాశనం వస్తది. अगर युद्ध आता है तो हर एक प्रकार से नाश जो है वो आ जाता है। ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. हालेलुया, దేవునికి స్తోత్రం. परमेश्वर की महिमा हो। హల్లెలూయా. हालेलुया। ఈ యుద్ధములు ఒక ప్రక్కన జరుగుతున్నాయి, ये युद्ध जो है एक बगल पर हो रहा है, కానీ ఇవి కాకుండా మిగిలిన యుద్ధాలు కూడా ఉన్నాయి. लेकिन ये नहीं, इसके अलावा और बाकी युद्ध भी है। అన్నిటికంటే భయంకరమైనటువంటి యుద్ధము और सबसे भयंकर युद्ध जो है ఆంతర్యములో జరుగుతున్నది. वो हमारे अंदर हो रहा है। మంచికి చెడుకి మధ్యలో యుద్ధం జరుగుతుంది. अच्छे और बुरे के बीच में युद्ध हो रहा है। చెయ్యవలసినది చెయ్యకూడని దాని మధ్యలో ఒక యుద్ధం జరుగుతున్నది. जो करना है और जो करना चाहिए उसके बीच में युद्ध हो रहा है। ఏమైతే చేయాలనుకుంటున్నావు, ఏమైతే చేయకూడదు అనుకుంటున్నావు, దాని మధ్యలో యుద్ధం జరుగుతుంది. जो करने का सोच रहे हैं, जो नहीं करने का सोच रहे हैं, ये दोनों विषयों में युद्ध हो रहा है। స్తోత్రం, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఆంతర్యములో యుద్ధం ఉన్నది, और हमारे अंदर जो है युद्ध है, గృహములో యుద్ధం ఉన్నది, और घर के अंदर जो है युद्ध है, సమాజములో యుద్ధం ఉన్నది, समाज के अंदर युद्ध है,
ఆఫీసులో యుద్ధం ఉన్నది, ऑफिस में युद्ध है, స్కూల్ కాలేజెస్ లో యుద్ధాలు జరుగుతున్నాయి, स्कूल और कॉलेजेस में युद्ध हो रहा है, సహోదర సహోదరుల మధ్యలో యుద్ధాలు జరుగుతున్నాయి, भाई भाई के बीच में युद्ध हो रहा है, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో యుద్ధాలు జరుగుతున్నాయి, और माता पिता बच्चों के बीच में युद्ध हो रहा है, భార్య భర్తలకు మధ్యలో యుద్ధాలు జరుగుతున్నాయి. पति पत्नियों के बीच में युद्ध हो रहा है. ఇవి భయంకరమైనటువంటి యుద్ధాలు. ये जो युद्ध है ये बहुत काफी गंभीर युद्ध है. స్తోత్రం. हालेलुया. కొంతమంది ఇంట్లో और कुछ लोग घर के अंदर ఆటం బాంబులు ఉన్నాయి, एटम बम जैसे हैं, కొంతమంది ఇండ్లలో कुछ घरों में న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, न्यूक्लियर बम जैसा है, కొంతమంది ఇళ్లలో और कुछ घरों में మిజైల్స్ ఉన్నాయి, मिसाइल्स हैं, కొందరు ఇళ్లలో और कुछ घरों में మంచి మంచి భాలా ఉన్నాయి. अच्छे अच्छे भाला हैं. ఏమంటారు దానిని? సౌలు ఏమి ఇసిరాడు? साउल ने क्या फेंका था? ఈట, రైట్, భాలా బోల్తే వస్తానా? ఓకే, ఉన్నాయి, वो है भाला है. స్తోత్రం. हालेलुया. హల్లెలూయా. हालेलुया. కొందరు ఇండ్లలో और कुछ घरों में రెండు పక్కల పొదున్నటువంటి తల్వార్లు ఉన్నాయి. और दो धारी तलवार है. ఎక్కడుందా తల్వార్? और वो तलवार कहां पर है? ఎక్కడ? कहां पर है? ఎక్కడుంది? कहां पर है? ఇక్కడ నుంచి వచ్చిన సౌండ్ వచ్చింది. ఎక్కడ? कहां पर है? ఒకసారి చూసుకోండి. एक बार देख के लीजिए. రెండు పక్కల दो धारी हैं. స్తోత్రం. हालेलुया. హల్లెలూయా. हालेलुया. రకరకాల యుద్ధాలు. अनेक प्रकार के युद्ध. కొన్ని యుద్ధాలు కనిపిస్తాయి, కొన్ని యుద్ధాలు కనిపించవు. कुछ युद्ध जो है दिखाई पड़ते हैं, कुछ युद्ध दिखाई नहीं देते हैं. స్తోత్రం. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఈ యుద్ధాలలో इन सारे युद्धों में దాదాపుగా అందరూ ఓడిపోతారు. और ज्यादातर सभी लोग हार जाते हैं. ఆ యుద్ధాలు జరిగినప్పుడు और जब भी ये युद्ध होता है, అశాంతి, అసమాధానము, కన్నీళ్లు, దుఃఖం ఉంటది. शांति नहीं होती है और आंसू रहते हैं. స్తోత్రం. हालेलुया. హల్లెలూయా. हालेलुया. దేవునికి స్తోత్రం. परमेश्वर की महिमा. హల్లెలూయా. हालेलुया. ఇండ్లలో బాంబులు ఉండకూడదు. और घरों के अंदर बॉम्ब्स नहीं होना है. స్తోత్రం. हालेलुया. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. प्रेज द लॉर्ड. దేవునికి స్తోత్రం. परमेश्वर की महिमा. హల్లెలూయా. हालेलुया. ఆర్డినెన్స్ పక్కన ఉన్నంత మాత్రం బాంబులు ఇంటికి తెచ్చుకోవద్దు. ऑर्डिनेंस बाजू में है तो बॉम्ब्स जो है घर के अंदर नहीं लेकर आना. స్తోత్రం. हालेलुया. హల్లెలూయా. हालेलुया. దేవునికి స్తోత్రం. परमेश्वर की महिमा हो. మేము జోధ్పూర్ లో ఉండేవారము. हम लोग जोधपुर में रहते थे. 3 సంవత్సరాల తర్వాత మేము అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి సిలిగురి వెళ్ళిపోయాము. और 3 साल के बाद वहां से ट्रांसफर लेकर हम लोग सिलीगुड़ी चले गए. మేము ఉన్నటువంటి ప్రదేశము అమ్యునిషన్ డిపోలో ఉన్నాము. हम लोग जो जगह पर रहते थे उसे एम्युनिशन डिपो कहते थे. అందులో అన్ని కూడా బుల్లెట్స్, బాంబులు ఉంటాయి అన్నమాట. और वहां पर सब बुलेट्स और बॉम्ब्स रहते थे. మేము ఇంట్లో కూడా బుల్లెట్లతోటి ఆడుకునేటోళ్ళం. हम लोग घर पे भी बुलेट्स के साथ खेलते थे. సో అవన్నీ కూడా ఆ ఫ్యాక్టరీలో మా నాన్నగారు పనిచేసేవారు. और उस फैक्ट्री में मेरे पापा जो है वो काम करते సో थे. మేము అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాము. तो वहां से ट्रांसफर लेकर हम लोग जब चले गए, ఆ కాలంలో లెటర్స్ రాసుకునేవారు. और उस समय में एक दूसरे से बात करना है तो लेटर्स लिखते సో थे. మా నాన్నగారు ఆయన కొలీగ్ లెటర్స్ రాసుకుంటున్నారు. तो हमारे पिताजी और उनके जो कलीग्स है वो आपस में लेटर लिखते थे. దానికి ముందు టీవీలో న్యూస్ వచ్చేసింది. और उससे पहले टीवी में न्यूज आ गया. ఏమిటనంటే और वो न्यूज क्या है? ఆ అమ్యునిషన్ డిపోలో और वो एम्युनिशन डिपो में బ్లాస్ట్ అయిపోయింది. ब्लास्ट होकर ఆ బుల్లెట్లన్నీ కూడా वो बुलेट सारे క్వార్టర్స్ లోకి వచ్చేసాయని చెప్పి. क्वार्टर्स के अंदर आ गए. పెద్ద పెద్ద బాంబులు క్వార్టర్స్ లోకి వచ్చాయని बड़े చెప్పి. बड़े बॉम्ब्स जो है वो क्वार्टर्स के अंदर ఎన్నో आ गए. బిల్డింగ్లు కూలిపోయాయని और చెప్పేసి बहुत सारे बिल्डिंग्स वहां पर गिर चुके थे. దేవునికి స్తోత్రం. దానికి ముందే దేవుడు మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయాడు. परमेश्वर की महिमा हो, उससे पहले ही वहां से हमें निकाल कर ले गए. స్తోత్రం. హల్లెలూయా. हालेलुया. ప్రమాదకరమైనటువంటి ప్రదేశములలో నివసించకూడదు. और खतरनाक जगहों पर हमें नहीं रहना है. శివకాశి అనేటువంటి ఒక ప్రదేశం ఉన్నది. शिवकाशी नाम का एक जगह है. ఎవరికన్నా తెలుసా శివకాశి ఎక్కడ ఉన్నదో? आपको किसी को भी पता है क्या शिवकाशी कहां पर है? ఎవరికన్నా తెలుసా శివకాశి ఎక్కడ ఉన్నదో? किसी को भी पता है क्या शिवकाशी कहां पर है? తెలీదు. ఓకే, తమిళనాడులో ఉన్నది. कि ये तमिलनाडु में है. ఏమి చేస్తారు అక్కడ? वहां पर क्या करते हैं? ఎందుకు అది ఫేమస్? वो फेमस क्यों है? ఫైర్ క్రాకర్స్. और वो फटाकों के लिए फेमस है. రైట్. ఇక్కడికి వచ్చేటువంటి క్రాకర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? यहाँ पर आने वाले जो पटाखे हैं वो कहां से आते हैं? సో లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అక్కడ ఉన్నారు. और बहुत ज्यादातर उत्पादन देने वाला जो फैक्ट्री है वहां पर है. వారికి తెలుసు ఆ ఫ్యాక్టరీలో ఎప్పుడో ఒకప్పుడు తగలబడుతుందని. उन लोगों को पता है कि वहां पर कभी ना कभी आग लगेगी करके. సో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా तो उन्होंने कितना भी उसके लिए సావధాని सावधानियां ली होगी. ఎప్పుడో ఒకప్పుడు ఆ బాంబులన్నీ కూడా
పేలుతూనే ఉంటాయి. कभी ना कभी वहां पर बॉम्ब्स जो है वो वहां पर फूटते रहते 2 हैं. months బ్యాక్ హైదరాబాద్ లో జరిగింది ఇది. और 2 महीने पहले हैदराबाद में हुआ ये. ఆ క్రాకర్స్ షాప్ లో మంట అంటుకున్నది. और क्रैकर शॉप में जो है वो आग लग गई. బయటికి పరిగెట్టుకొని వెళ్ళిపోతున్నారు. और बाहर वो भागते भागते चले जा रहे हैं. అయితే వీళ్ళ దురాశ ఒకటి ఉంటది కదా. तो इनकी जो दुराशा जो है वो होती है. ఓకే, బురి లాలచ్. बुरी लालच जो ఏవో होती है, ఏమిటది? वो क्या है? ఏ దుకాణ బోళ్ళు చూసినా కూడా कोई भी दुकानदार को देखे ఆ సామాన్లు తెచ్చుకొని నింపుకొని और वो सामान लेकर आकर भरते 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 ఆ जाते हैं. బయట కూడా నింపేస్తారు. वो बाहर भी भर जाते हैं. ఇందులో ఇట్లా నెట్టుకుంటే వెళ్ళాలి. ఇందులోంచి और ఆగుపావులాగా వెళ్ళాల్సి और వస్తుంది. इसके अंदर से एक सांप के समान यहाँ ऐसा घूमते घूमते जाना पड़ता है. అంతే దారి పెడతారు. और उतना ही जगह వచ్చే रखता है. కస్టమర్ కూడా అక్కడ నుంచే రావాలి. और आने वाले जो कस्टमर है वैसे ही वो भी अंदर आता है. ఒకప్పుడు నేను షాప్ లోకి వెళ్ళేవాడిని కాదు. एक समय में मैं वैसे शॉप में नहीं जाता था. ఎందుకంటే నా సైజు దారి లేదు అందులో. क्योंकि मेरे साइज का जो रास्ता है वहां पर नहीं నేను होता. బయట నుంచి భయ్యా ఏదేదో అని చెప్పి అడిగేది. मैं बाहर ही खड़े होकर भैया ये दे दो करके बोलता था. దేవునికి స్తోత్రం. परमेश्वर की సో महिमा. మీరు ఈ షాప్ వాళ్ళు చూసినప్పుడు तो शॉप लो ये दुकानदार को जब వారు देखते थे రోడ్ మీదకి వచ్చేస్తారు. वो रास्ते के ऊपर आ जाते हैं. ఇంత సందులో ఇంత సందు పెడతారు వారు. और वहां पर तो एकदम छोटा गली रखते ఈ हैं. క్రాకర్ షాప్ లో కూడా అలాగే జరిగింది. ये पटाखों का शॉप जो है दुकान में भी ऐसी हुआ. వారు బయటికి పరిగెట్టాలనుకున్నారు. और वो बाहर भागने का चाह है. బయట పరిగెట్టే అవకాశం లేదు. वो बाहर भागने का अवसर उन्हें नहीं కొంతమంది मिला. దాని మీద నుంచి ఎక్కి దూకుతున్నారు. और कुछ लोग जो है उसके ऊपर से चढ़कर वो उस तरफ उड़ी मार అటు रहे हैं. ఇటు పరిగెడుతున్నారు. यहाँ वहाँ दौड़ रहे हैं. కానీ కొంతమంది చనిపోయారు అందులో. लेकिन उसमें कुछ लोग मर गए. ప్రమాదకరమైనవి ఏవి కూడా మన దగ్గర ఉండకూడదు. और खतरनाक और ऐसा भयंकर चीजें जो है वो हमारे पास नहीं होनी మన चाहिए. ప్రాణానికి హాని కలిగించేవి ఏవి మన దగ్గర ఉండకూడదు. हमारे प्राण को नष्ट देने वाला कोई भी चीज जो है हमारे पास नहीं మన होना. ఆరోగ్యానికి నష్టం ఇచ్చేటువంటిది ఏది మన దగ్గర ఉండకూడదు. हमारी सेहत को नष्ट देने वाला कोई भी चीज जो है हमारे पास नहीं होना. మన దగ్గర ఎటువంటి వెపన్స్ ఉండకూడదు. हमारे पास कोई भी हथियार नहीं होनी चाहिए. ఒకవేళ ఉన్నట్లయితే अगर होगा तो भी ఒకే ఒక ఆయుధం ఉండాలి. एक ही एक हथियार होना ఒకే चाहिए. ఒక ఆయుధం ఉండాలి. एक ही एक हथियार होना ఒకటే चाहिए. ఒక ఆయుధం ఉండాలి. एक ही एक हथियार होना దాని है. పేరు ప్రార్థన. और उसका नाम प्रार्थना है. आमेन. हालेलुया. స్తోత్రం. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ప్రార్థనతోటి జయించనిది లేదు. और प्रार्थना से जीता हुआ कुछ भी नहीं, न जीत पाने ना वाला. जीत पाने वाला कुछ भी नहीं होता. స్తోత్రం. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ప్రార్థనతోటి అన్ని సాధ్యము. और प्रार्थना से हर एक चीज संभव है. స్తోత్రం. हालेलुया. హల్లెలూయా. हालेलुया. గత వారం మనం ఏలియాను గురించి చూసాము. और पिछले सप्ताह हम लोग एलिया के विषय में जीरे. ఆకాశం మూయబడాలని ప్రార్థన చేశాడు. आकाश जो है बंद हो जाना चाहिए करके प्रार्थना किया. ఆకాశం తెరవబడాలని కూడా ప్రార్థన और చేశాడు. आकाश खुल जाना चाहिए करके भी उन्होंने प्रार्थना किया. ప్రార్థనతోటి జరిగింది అది. और वो प्रार्थना से संभव हुआ है. ఆమేన్. आमेन. ఆమేన్. आमेन. ఆమేన్. आमेन. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. మన దగ్గర ఒకే ఒక ఆయుధం ఉండాలి. हमारे पास एक ही एक हथियार होना దాని चाहिए. పేరేమిటి? और उसका नाम क्या దాని है? పేరేమిటి? उसका नाम क्या है? ప్రార్థన. प्रार्थना. స్తోత్రం. हालेलुया. కొన్ని ఇండ్లలో कुछ घरों में జూ ఓపెన్ చేసుకుంటారు. जूम चालू करते हैं. జూమ్ కాదు, Sorry. జూమ్ కాదు, జూ. जू चालू करते हैं. జూ అంటే ఏమంటారు తెలుగులో? और जू को तेलुगु में क्या कहते हैं? ప్రదర్శనశాల. ప్రదర్శన అయితే బాగుంటది. और प्रदर्शनशाला कहते हैं उसे. ఓకే, జంతు ప్రదర్శనశాల. जंतु प्रदर्शनशाला कहते हैं. హిందీలో ఏమంటారు దానిని? हिंदी में क्या कहते हैं? వనవాటికనా ఏమంటారు? चिड़ियाघर. చిడియాఘర్. చిడియాఘర్. ఓకే, చిడియాఘర్ చాలా మంచి పేరు పెట్టారు దానికి. हिंदी में बहुत अच्छा नाम रखा चिड़ियाघर करके. చిడియాఘర్ అంటే చిన్న పిచ్చుక. चिड़ियाघर. चिड़िया कहते हैं तो छोटा सा चिड़िया, అంతేనా? उतना ही है. ఏం చేస్తుంది చిన్న పిచ్చుక వచ్చి? और छोटा चिड़िया आकर क्या करता है? మీ ప్లేట్ లోంచి పడే మెతుకులు ఉంటాయి కదా, आपके प्लेट में से गिरा हुआ जो खाना होता है, ఓకే, అంత మాత్రమే తింటది అది. उतना ही जो गिरा हुआ चावल रहता है वही खाता है. ఉత్నా హీ ఖాతా హై. वो उतना ही खाता है, అంతకంటే ఎక్కువ తినదు. उससे ज्यादा नहीं खाता. అది వచ్చేసి ఒకసారి మీ ప్లేట్ లో తిన్నంత మాత్రం మీకు కడుపులో ఖాళీగా ఉండదు. और वो एक बार आकर उतना खाने से आपका पेट खाली नहीं रह जाएगा. స్తోత్రం. हालेलुया. హల్లెలూయా. हालेलुया. ఈ జూలో ఏముంటాయి? इस जू में क्या रहते हैं? ఏం జంతువులు? कौन से जानवर रहते हैं? అడవి జంతువులు పేర్లు చెప్పండి, ఒకటి రెండు చెప్పండి. పులులు, शेर. సింహములు, शेर रहते हैं. हाँ. बाघ रहते हैं. ఎలుగుబంట్లు, भालू रहते हैं. ఏనుగు, हाथी रहता है. జిరాఫ్, जिराफ रहता है. కోతులు, ఓకే, बंदर रहते हैं. ఇంకా
హిప్పోపోటమస్, ఓకే. हिप्पोपोटामस रहता है, జిబ్రా, जिब्रा रहता है, मगरमच्छ रहते हैं, ఇంకా ఇంకే ఉంటాయి. और क्या रहते हैं, బ్లాక్ పాంథర్, ఓ ఇంకా और क्या रहते हैं, చిరుతపులులు, మచ్చలు మచ్చలు ఉన్నాయి, సారలు సారలు ఉన్నాయి, तेंदुआ रहता है उसमें, అంతే కదా. స్తోత్రం. हालेलुया। కుక్కలు ఉండవా? क्या कुत्ते नहीं रहते? చాలు కదా, రోడ్డు మీద ఉన్నాయి, जितने रास्ते में उतना काफी है, చాలు కదా. స్తోత్రం. हालेलुया। దేవునికి స్తోత్రం. परमेश्वर की महिमा हो। మన ఇంట్లో हमारे घरों में ఉండకూడదు ये सांप नहीं रहना है। అంటే అర్థం ఏంటి? इसका अर्थ क्या है? ఆ? సాతాను ఎక్కడి నుంచి వచ్చింది? అది పగ ఉండకూడదు. ఓ, गुस्सा नहीं होना है। నేను గుస్సాని కదా. పగ అంటే అర్థం ఏంటి? नहीं, ప్రతీకార్, बदला, బద్లా, बदला नहीं బద్లా, होना। బద్లా. ఇంకేం ఉండకూడదు. और क्या नहीं रहना है? ఇదేం చేస్తుంది? सांप क्या कहता है? కాటేస్తుంది. और ये डसता है। ఎవరిని? किसे डसता है? ప్రైజ్ లార్డ్ అని చెప్పిన వాళ్ళనా? क्या जो प्रेज लॉर्ड करके कहते हैं उन्हें, మా పాలు వచ్చి అని చెప్పిన వాళ్ళనా? या फिर जो दूध आया है, क्या जो दूध वाला आया है उसे పేపర్ అని ఇసిరేసిన వాళ్ళనా? या पेपर बोल के वो जो पेपर फेंका है उसे डसता है? బాజీలో బాజీలో అని చెప్పేసి అనుకోవటం అసలు ఆయన जो भाजी वालों को डसता है क्या? ఎవరిని? किसे डसता है? जो दूध पिलाता है जो दूध पिलाता है उसी को डसता है. స్తోత్రం. हालेलुया, హల్లెలూయా. हालेलुया। దానికి భేద భావములు లేవు. और उसको कोई भेदभाव नहीं है। మన తన అనేటువంటిది లేదు. हमारा अब मेरा तेरा ऐसा कुछ नहीं रहता। లేదు దానికి. ऐसा దానికి कुछ नहीं। మనస్సు లేదు. उसको मन नहीं है। దానికి మనస్సు లేదు. उसको मन नहीं है। ఈ పాము అనేటువంటి జీవికి మనస్సు లేదు. ये सांप नाम का जो जीव है इसको मन नहीं है। పులికి మనస్సు ఉన్నది. और वो जो बाघ है उसको मन होता है। సింహానికి మనస్సు ఉన్నది. शेर जो है उसका भी मन होता है। ఏనుగుకి మనస్సు ఉన్నది. और जो हाथी होता है उसका भी मन होता है। కుక్కకి మనస్సు ఉన్నది. और जो कुत्ता होता है उसको भी मन होता है। లేదా? नहीं तो లేదా? क्या नहीं है? చెప్పండి, ఉందా లేదా? क्या नहीं है? क्या మిమ్మల్ని చూడగానే కుక్క ఏం చేస్తుంది? आपको देखते ही कुत्ता क्या कहता है करता है? తోక ఆడిస్తుంది. మీరేం చేస్తారు? वो पूंछ हिलाता है। तो आप क्या कहते हैं? తాడు करते हैं? తీసుకొని వెళ్ళి ఇంకోసారి ఆడించి పక్కన కట్టేస్తారు. तो रस्सी लेकर जाकर अगर दूसरा बार पूंछ नहीं हिलाना करके बांध देते हैं। ఇన్సల్ట్ అయిపోయింది మనకి. हमारा इंसल्ट हो నన్ను చూడగానే తోక ఆడిస్తుంది ఇది. गया। और मुझे देखते ही ये पूंछ हिलाता है। ఇంకొకసారి ఆడించు और- కట్టేస్తా నిన్ను. और दूसरा बार पूंछ नहीं हिलाना चाहिए, हम बांध देते हैं क्या? స్తోత్రం. हालेलुया। అది తోక ఆడిచ్చిండే అర్థం ఏంటి? वो अगर पूंछ हिलाता है तो उसका अर्थ क्या है? ఏమిటి అర్థము? वो क्या दिखाता है? నిన్ను చూచి నాకు అత్యానందము కలిగింది. कि तुम्हें देखते ही मेरे अंदर बहुत ही आनंद हुआ है। నువ్వు వచ్చేదాకా నేను ఆగలేదు. आप आने तक मैंने इंतजार नहीं किया। నువ్వు వీధిలోనే ఉన్నావు. आप गली में ही थे। నేను ఇక్కడ లేచి గంతులేస్తున్నాను. मैं यहाँ पर उठकर उछल रहा हूँ। ఇంట్లో ఉన్న మనుషుల కంటే ముందు దానికి తెలుసు. और घर पे जो मनुष्य लोग हैं उससे पहले ही उसे पता चल जाता है। దానికి తెలుసు ఆ వీధి దగ్గర ఉండగానే అది రెడీగా అయిపోయి నుంచుంటది. और उसको पता है आप गली में रहते हैं तो वो रेडी होकर उठ जाता है। మీ ప్రేమ కోసం అది మీ దగ్గరికి వస్తుంది. आपके प्रेम के लिए वो आपके पास आता है। మీ ప్రేమ కోసం ఒక ఏనుగు మీ దగ్గరికి వస్తుంది. वो आपकी प्रेम के लिए एक हाथी आपके पास आता है। దాని దగ్గరికి వెళ్ళి ఒకసారి ఇలాగ అన్నట్లయితే అది శాంతించిపోతుంది. अब वो उसके पास जाकर एक बार ऐसा उसे सराहते हैं तो वो शांत हो जाता है। స్తోత్రం. हालेलुया। సిలిగుడిలో మేము ఉన్నప్పుడు सिलीगुड़ी में जब हम रहते थे అక్కడ మేము మహానంద అడవి అనేటువంటి ఆ ప్రదేశంలో ఉన్నాం. वहां पर एक जंगल का नाम महानंदा जंगल था। उस जगह पर हम लोग అది रहते थे అన్నిటికంటే పెద్ద అడవి. और वो बहुत ही बड़ा जंगल है। ఆ ప్రదేశంలో ఏనుగులు మనకు కుక్కలు తిరిగినట్టు తిరుగుతూ ఉంటాయి. और उस जगह पर जो हाथी है, जैसे इस जगह पे गलियों में कुत्ते घूमते हैं वैसे हाथी घूमते हैं। అలాగే ఏనుగులు పెద్ద పెద్ద ఏనుగులు పెద్ద పెద్ద గుంపులో వస్తూ ఉంటాయి. और बड़े बड़े जो जंगली हाथी होती हैं बड़े बड़े झुंडों में आता है। ఆ ఏనుగులు వచ్చేసి భోజనం చేసుకొని వెళ్ళిపోతాయి. और वो जो हाथी आते हैं वो अपना खाना खाकर चले जाते हैं। పొలంలో ఎప్పుడైతే కోత కోసేటువంటి సమయం వస్తుందో और जब खेत के अंदर वो कटनी का समय जब रहता అవి है కట్టలు కట్టేసి పెట్టేసి ఉంటాయి. और वो उसे नॉट मानकर वहां पर बांधा रखा ఆ रहता है ఏనుగులు వచ్చేసి తినేసి వెళ్ళిపోతాయి. और वो हाथी आकर उसे खाकर चले ఏదైనా जाते हैं। కిరాణా దుకాణం ఉన్నట్లయితే దాన్ని పడగొట్టేసి లోపలికి వెళ్ళి తినేసి వెళ్ళిపోతాయి. या फिर कोई किराना दुकान रहेगा तो उसे गिरा कर उसके अंदर का सामान खाकर चले వాటి जाते పని భోజనం చేసి వెళ్ళిపోవడం మాత్రమే. हैं। उनका काम सिर्फ खाकर चले जाना ही
नहीं है, కానీ మనుషులు వాటిని చూడగానే భయపడిపోతారు. लेकिन मनुष्य उन्हें देखते ही डर जाते हैं, అడవి జంతువులు అవి. और वो जंगली जानवर हैं. అయితే ఒక ఏనుగు तो एक हाथी, దానికి పిచ్చి పట్టింది అంటారు. वो पागलपन उसके अंदर आया करके कहते हैं. ఓకే, పాగల్పన్ కా దౌరా, पागलपन का दौरा Right, लगा. దానికి పిచ్చి పట్టేసింది. उसे पागलपन का दौरा लगा है. ఎందుకు? किस लिए? అది అందరిని కూడా చంపేస్తుంది అనమాట. क्योंकि वो सभी लोगों को मार रहा है, అది ఎన్నో బండ్లను కూలగొట్టేసింది. और बहुत सारे गाड़ियों को उसने गिरा दिया है, ఎంతో మందిని చంపేసింది. बहुत सारे लोगों को मार दिया है. దానికి తెలిసింది రెండే పనులు. और उसको दो ही काम पता है. ఒకటి తొండం పెట్టి తిప్పి 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 దూరంగా విసిరేస్తది. एक अपने सूंड से घुमा कर दूर फेंक देना, లేదా नहीं ఆ तो తొండం పెట్టి తిప్పి తిప్పి నేలకేసి కొడుతుంది. या फिर वो सूंड से घुमा कर जमीन पर पटक कर పెట్టిన मारना. తర్వాత ఒక కాలేస్తది మనిషి మీద. और वैसे पटकने के बाद वो उसके ऊपर एक अपना पैर रख देता है. ఫ్లాట్ అయిపోతాడు మనిషి, ఉండడు. तो मनुष्य जो है वो फ्लैट हो जाता है, वो नहीं रहता. అలాగే ఎంతో మందిని చంపింది అది. और वैसे बहुत सारे लोगों को मारा है. సో పెట్రోలింగ్ డ్యూటీ చేస్తున్న రాత్రి మిలిటరీ వారు और मिलिट्री वाले लोग वहां पर पेट्रोलिंग ड्यूटी कर रहे हैं. అర్ధరాత్రి వేళ ఒక ఆఫీసర్ ని చంపేసింది. आधी रात के समय एक ऑफिसर को मार दिया. పెద్ద ఆఫీసర్ ని చంపినప్పుడు और जब बड़े ऑफिसर को मार दिया, అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. तब एक निर्णय उन्होंने लिया, దాన్ని పట్టుకొని और उसे पकड़कर దాన్ని బంధించేసి और उसे बंद करके వేరొక హాస్పిటల్ కి రీహాబిలిటేషన్ కి పంపించాలని. और दूसरा जगह पर भेजना, रिहैबिलिटेशन सेंटर भेजना. సో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. और उसे पकड़ने का प्रयास चल रहा है. ఎలా పట్టుకుంటారు? कैसे पकड़ना है? మనుషుల్ని పట్టుకోలేరు. मनुष्य जो है नहीं पकड़ ఆ सकता. పెంపుడు ఏనుగులు ఉన్నటువంటి మనుషులు పిలిపించారు. और जो हाथियों का पालन पोषण करते हैं वैसे व्यक्तियों को बुलाते हैं. అనేకమైన ఏనుగులు వచ్చాయి. और बहुत सारे हाथी वहां पर దాని आए చుట్టుకు వెళ్ళిపోయాయి. और उसके चारों तरफ चले गए దాన్ని పట్టేసుకున్నాయి. और उसे पकड़ लिए. దీని మీద ఉన్న వాళ్ళు వెళ్ళిపోయి దాని మీద ఎక్కేశారు. और इसके ऊपर जो लोग थे वो उसके ऊपर चढ़ गए. దాని తొండానికి తాడు కట్టేసేసారు, उसके सूंड को- సంకెళ్ళు వేసేసారు. उसके सूंड को जो है जंजीरों से बांध दिया, దాన్ని పూర్తిగా కాళ్ళు కూడా కట్టేశారు. और उसे पूरे जंजीरों से बांध दिया. ఆ తరువాత उसके बाद దానిని మిగతా ఏనుగుల మధ్యలోంచి నడిపించుకుంటూ తీసుకొని और వెళ్తున్నారు. बाकी हाथियों के बीच में उसे रखकर उसे चलाते हुए అది लेकर, చిన్న చిన్న అడుగులు మాత్రమే వేయగలదు. वो छोटा छोटा ही कदम चला सकते हैं, ఎందుకంటే రెండు కాళ్ళ మధ్యలో ఒక గొలుసు ఉన్నది. क्योंकि दोनों पैरों के बीच में एक जंजीर बांधा हुआ దాన్ని ఒక పెద్ద గుంట తీశారు. और एक बड़ा गड्ढा किया हुआ అందులో है, ఒక పెద్ద ట్రక్ దించేశారు. और उसके अंदर एक ट्रक डाल दिया ఆ है. ఏనుగుని ఆ ట్రక్ లో ఎక్కించాలి. अब वो हाथी को उस ट्रक के अंदर डालना है. మేమందరం కూడా పరిగెట్టుకుంటూ ఊరంతా పరిగెట్టుకుంటూ ఇలా దృశ్యాన్ని చూస్తున్నాం. हम सभी लोग दौड़कर जाकर वो दृश्य को देख रहे ఆ हैं. ఏనుగుని లాస్ట్ కి దానిలో ఎక్కిచ్చేశారు. और वो जो हाथी को लास्ट में उस ट्रक के ऊपर ఆ चढ़ा दिया, తరువాత ఆ ఏనుగుని పూర్తిగా కట్టేశారు. और उसके बाद वो हाथी को पूरा बांध ఆ दिया. ట్రక్ వెళ్ళిపోయింది. और वो ट्रक जो है जा चुका है. అది వెళ్ళిపోయేటప్పుడు और वो जाते समय అక్కడున్న ఏనుగులు అన్ని ఏడ్చాయి. और वहां पर जो भी हाथी जितने थे वो सारे हाथियां అన్ని ఏనుగులు ఏడ్చాయి. और जितने हाथी थे सब रो रहे थे. అందులోంచి ఒక ఏనుగు उसमें से एक हाथी దాని పైన ఉన్నటువంటి యజమానుని కింద పడి చంపేసింది. और उसके ऊपर जो मालिक बैठा था उसे नीचे गिराकर उसे मार दिया. అందరు కలవరపోయి అటు ఇటు పరిగెట్టి और వెళ్ళిపోయారు. सभी लोग चिंता के साथ यहाँ वहां दौड़ कर भाग వాటికి गए. మనస్సు ఉన్నది. और उनका भी मन है, ఆ ప్రాణికి కూడా మనస్సు ఉన్నది. वो प्राणी का भी मन है, కుక్కలకి మనస్సు ఉన్నది. कुत्तों का भी मन है. ఆ యొక్క సింహాల్ని పెంచుకున్నటువంటి కొన్ని దేశాలు ఉన్నాయి. और शेरों का पालन पोषण करने वाले कुछ देश होते हैं. కుక్కలు పిల్లులాగా పెంచుకుంటున్నారు ఇండ్లలో వారు. और घर के अंदर कुत्तों को बिल्लियों को पालते हैं. ఆ మనిషిని చూడగానే అవి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి వాటేసుకుంటావి. और मनुष्य को जैसे ही देखते हैं वो दौड़ कर जाकर उसे पकड़ కానీ लेते हैं. పాము అనేటువంటి ఒక ప్రాణి ఉన్నది. लेकिन ये सांप नाम का एक जो प्राणी है దానికి మనస్సు లేదు. उसका कोई भी मन नहीं होता. దానికి మనస్సు లేదు. उसका मन नहीं होता. దానికి అస్సలు మనస్సు లేదు. और उसका मन नहीं होता. అది మన ఇంట్లో వచ్చేసి ఉంటది. वो हमारे घर के अंदर आ जाता है. ఏ రూపంలో వస్తుంది? किस रूप में आता है? ఏ రూపంలో వస్తుంది? किस रूप में आता है? మా ఇంటిలో శాలేం అనే రూపంలో వస్తుంది. मेरे घर में शालेम नाम के रूप में आता है. మీ ఇంట్లో ఏ రూపంలో వస్తుందో నాకు తెలియదు. आपके घर में किस रूप में आता है मुझे नहीं पता. మా ఇంటిలో శాలేం అనే రూపంతో రావచ్చు. और मेरे घर में शालेम नाम के रूप में वो आ सकता है. మా ఇంటిలో శాలేం అనే పులి రావచ్చు. और मेरे घर में शालेम नाम का एक शेर बाघ आ सकता है. మా ఇంటిలో శాలేం అనేటువంటి ఒక మొసలి రావచ్చు. मेरे घर में शालेम नाम का एक मगरमच्छ आ सकता है. ఏమి చేస్తే ఇవన్నీ? ये सारे लोग सारे आकर क्या करते हैं? ఏమి చేస్తే చెప్పండి? ये क्या करते हैं? ఇంట్లో ఉన్న రెబ్కా జోయాష్ అనేటువంటి మనవల్ని और जो रिबका और जोएश नाम के जो अपने होते हैं వాళ్ళని కాటేస్తారు. और उनको जो है ये डसते हैं. మన ఇంట్లో బాంబులు ఉండకూడదు, మన ఇంట్లో పాములు ఉండకూడదు. हमारे घर में ना ही बॉम्ब्स होना है, हमारे घर में ना ही सांप होना है. స్తోత్రం. हालेलुया.
హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया దేవునికి స్తోత్రం परमेश्वर की महिमा हो। నువ్వు బాంబు కావద్దు నువ్వు పాము కావద్దు आप जो है बॉम्ब नहीं होना, आप जो है सांप नहीं होना। ఏమవ్వాలి నీవు आपने क्या होना है? ఏమవ్వాలి आपने क्या होना है? క్రీస్తు స్వరూపమును ధరించుకున్నటువంటి పరిశుద్ధుడు కావాలి और मसीह के स्वरूप को धारण किया हुआ एक पवित्र व्यक्ति होना है। క్రీస్తు స్వరూపాన్ని ధరించుకున్నటువంటి ప్రేమ కలిగిన వ్యక్తిగా और మార్చబడాలి मसीह का स्वरूप को धारण किया हुआ एक प्रेम का पाया हुआ व्यक्ति के रूप में होना है। స్తోత్రం हालेलुया హల్లెలూయా हालेलुया। నీ కోపం వస్తే నీకు आपको अगर गुस्सा आता నీకు है, కోపం వస్తే आपको गुस्सा आता నీ है, చెయ్యి తీసుకెళ్లి నీ గోడ గుద్దుకో आपका हाथ लेकर जाकर उस दीवार को मार लो। నిన్ను నువ్వు నాశనం చేసుకో आप अपने आप का नाश करो। ఆ సేన అనబడిన వ్యక్తి లాగా నిన్ను నువ్వు నాశనం చేసుకో वो सेना नाम के व्यक्ति के समान आप अपने आप को नाश कर लो। ఇతరులను నాశనం చేయవాక दूसरों का नाश नहीं करना। हालेलुया। దేవుడు ఎవరిని క్షమించడు परमेश्वर ये सारी चीजों को क्षमा नहीं करता है। ఎవరిని క్షమించడు परमेश्वर किसी को क्षमा नहीं करता। ఎవరిని క్షమించడు దేవుడు और परमेश्वर किसी को भी क्षमा नहीं करेगा। సౌలా 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 ఎందుకు నన్ను బాధపెడుతున్నావు हे सौल, है सौल, हे सौल, क्यों मुझे तकलीफ देता है? ఎవరి గురించి అడిగాడు किसके विषय में मांगा? ఎవరి విషయంలో చెప్పాడు किसके विषय में कहा? ఈ నా ప్రజలను బాధ పెడుతున్నావు आप मेरे लोगों को आप दुख दे रहे हो। నేను ఓర్చుకోను దానిని मैं ये सारी चीजों को सहन नहीं करूंगा। స్తోత్రం हालेलुया హల్లెలూయా हालेलुया। ఇంట్లో ఉన్నటువంటి యుద్ధాలు घर के अंदर जो युद्ध है ఇంట్లో ఉన్నటువంటి ఆయుధాలు और घर के अंदर जो हथियार है, యేసు నామములో ఈ రోజు లైవ్ అయిపోవాలి यीशु मसीह के नाम से निकल जाए। आमेन हालेलुया हालेलुया हालेलुया। మరొక యుద్ధం ఉన్నది और एक युद्ध है, దాని పేరు उसका नाम ఐ యామ్ హోలీ అనేటువంటిది मैं पवित्र हूँ। वो ఏంటది वो क्या है? స్తోత్రం हालेलुया హల్లెలూయా हालेलुया। ఇది ఒక కాంపిటీషన్ ये एक कंपटीशन है। లూకా సువార్త लूका की सुसमाचार 18వ అధ్యాయము उसका 18वां अध्याय 9వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందాం 9 నుండి 14 వరకు 9 से 14 वचन तक पढ़ेंगे। ఒక నిమిషం మైక్ ఆన్ చేసుకో చదవండి Lord, hallelujah. తామే నీతిమంతులని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానము ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలువబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని అతని కంటే ఇద్దరు నీతిమంతుడుగా తీర్చబడి తన మీతో చెప్తున్నాను, తన్ను తానే హెచ్చించుకొనివాడు తగ్గింపబడిననియు తన్ను తానే తగ్గించుకొనివాడు హెచ్చింపబడిననియు చెప్పెను. उनसे जो अपने ऊपर भरोसा रखते थे कि हम धर्मी हैं और दूसरों को तुच्छ जानते थे, यह दृष्टांत कहा। 2 मनुष्य मंदिर में प्रार्थना करने के लिए गए। एक फरीसी था और दूसरा चुंगी लेने वाला। फरीसी खड़ा होकर अपने मन में यो प्रार्थना करने लगा, हे परमेश्वर, मैं तेरा धन्यवाद करता हूँ कि मैं दूसरे मनुष्यों के समान अंधेर करने वाला, अन्यायी और व्यभिचारी नहीं और न इस चुंगी लेने वाले के समान हूँ। मैं सप्ताह में 2 बार उपवास रखता हूँ।
मैं अपनी सब कमाई का 10वां अंश भी देता हूँ। परंतु चुंगी लेने वाले ने दूर खड़े होकर स्वर्ग की ओर आंखें उठाना भी नहीं चाहा, वरन अपनी छाती पीट पीट कर कहा, हे परमेश्वर, मुझ पापी पर दया कर। मैं तुमसे कहता हूँ कि वह दूसरा नहीं परंतु यही मनुष्य धर्मी ठहराया जाकर अपने घर गया, क्योंकि जो कोई अपने आप को बड़ा बनाएगा वह छोटा किया जाएगा, और जो अपने आप को छोटा बनाएगा वह बड़ा किया जाएगा। आमीन। Also he spoke this parable to some who trusted in themselves that they were righteous and despised others. Two men went up to the temple to pray, one a Pharisee and the other a tax collector. The Pharisee stood and prayed thus with himself, God, you that not like other men, exhaust, just, adulterous, or even as this tax collector. I fast twice a week. I give tithes of all that I possess. And the tax collector, standing afar off, would not so much as raise his eyes to heaven, but beat his breast, saying, God, be merciful to me, sinner. I tell you, this man went down to his house rather than the other. For everyone who exalts himself will be humbled, and he who humbles himself will be exalted. Amen. Hallelujah. हालेलुया। సో ఇద్దరు మనుషులు तो दो मनुष्य ప్రార్థన చేయడానికి వెళ్ళారంట। प्रार्थना करने के लिए गए। ఏం చేయడానికి వెళ్ళారు? क्या करने के लिए गए? చెప్పండి, ఏం చేయడానికి వెళ్ళారు ఇద్దరు क्या మనుషులు? करने के लिए गए? दो लोग ప్రార్థన చేయడానికి వెళ్ళారు। प्रार्थना करने के लिए गए। అయితే ఇద్దరు तो दोनों लोग వారి వారి ప్రార్థనలు చేసుకుంటున్నారు। अपनी अपनी प्रार्थना वो कर रहे हैं, కానీ ప్రభు ఇద్దరి మనసులను చూస్తున్నాడు। लेकिन प्रभु जो है दोनों का मन देख रहे हैं। ఇద్దరు వారిలో వారు అనుకున్నారు। और दो लोग जो है अपने आप के लिए सोचे। अपने आप में कहते हैं, अपने आप में कहते हैं। వారి మనసులో వారు అనుకున్నారు, అంతేనా? उनके मन में वो బయటికి చేస్తున్నారు, వారి మనసులో వారు అనుకుంటున్నారా? क्या बाहर वो कर रहे हैं या अपने मन के अंदर वो कर रहे हैं? मन में यूं प्रार्थना करने लगा। किधर? मन में। ఎక్కడ? मन में। हाँ, मन में ప్రార్థన करने लगा। తెలుగులో ఏమని రాస్తుంది? మనస్సులో, అంతేనా? ఎక్కడ ప్రార్థన చేశారు? బయటగా మనసులోనా? कहां पर प्रार्थना किया? कि बाहर प्रार्थना किया? मन में। వీళ్ళు మనస్సులో చేసుకున్నారు, ఓకే? इन्होंने मन के अंदर प्रार्थना किया। కానీ ఈ రోజు సంఘము लेकिन आज के दिन कलीसिया బయట చేస్తుంది పని। बाहर ये काम कर रही है। ఏమిటా పని అంటే? और वो काम क्या है? నీకంటే నేను హోలీ, आपसे ज्यादा पवित्र मैं हूँ, నీకంటే ఎక్కువ దశమ భాగం నేను ఇస్తా, आपसे ज्यादा मैं दशमांश मैं देता हूँ, నీకంటే ఎక్కువ నేను ప్రార్థన చేస్తా, आपसे ज्यादा मैं प्रार्थना करता हूँ, నీకంటే ఎక్కువ నేను మంచి పనులు చేస్తా। आपसे ज्यादा मैं अच्छा काम करता हूँ। నేను చేస్తున్నా, నువ్వు కాదు। मैं करता हूँ, आप नहीं। నేను చేసేది। आप करते हैं, मैं नहीं। దేవునికి స్తోత్రం। परमेश्वर की महिमा हो। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। ఏమిటి యుద్ధము? और ये युद्ध क्या है? ఐ యామ్ హోలీ, मैं पवित्र हूँ। ఇద్దరు కొట్టుకుంటున్నారు, दो लोग झगड़ रहे हैं, నలుగురు కొట్టుకుంటున్నారు, चार लोग झगड़ रहे हैं, సంఘము కొట్టుకుంటుంది, और पूरी कलीसिया झगड़ रही है। నేను ఫస్ట్, నేను ఫస్ట్, నేను ఫస్ట్, मैं पहला, मैं पहला, मैं पहला, నేను అన్నిట్లో ముందు ఉండాలి, और मैं ही सबसे आगे रहना నా है। ప్రార్థనే ఉండాలి, मेरी प्रार्थना आगे रहना నేనే है। బైబిల్ చదవాలి, मैं ही बाइबल నేనే पढ़ना है। పాట పాడాలి, मैं नहीं गीत నేనే गाना है। చేయాలి, और मैं नहीं నేనే करना, చేయాలి, मैं नहीं करना, అంతే। इतना ही। స్తోత్రం। हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా। हालेलुया। కొంతమంది అడుగుతారు, कुछ लोग कहते हैं, అసలు పరలోకానికి వెళ్తావా? क्या आखिर में स्वर्गराज जाएंगे? నీకు నమ్మకం ఉందా? क्या आपको विश्वास है? నేను ఒక్కడే వెళ్తున్నా, मैं अकेला ही जा रहा हूँ। నువ్వు ఒక్కడు వెళ్ళు, आप अकेले ही जाना, నువ్వు ఒక్కడు ఒక్కదాని వెళ్ళిపో। और या आप अकेले ही चले जाओ। ఎడారిలో ఒక్కదాని తిరుగుతా ఉంటావు కదా, जंगल में अकेले जैसे चलते रहते हैं ना, ఎడారిలో ఎవరు లేరు, और जंगल में कोई नहीं है। रेगिस्तान में सॉरी मरुभूमि, सॉरी, हाँ। रेगिस्तान में कोई नहीं है। ఎడారిలో ఎవరు లేరు, रेगिस्तान में कोई नहीं है। ఒక్కదానివే తిరుగు, अकेला ही घूमो, ఇదంతా ఎడారు నాదే అని చెప్పు, और ये पूरा रेगिस्तान मेरा ही करके कहो। హ్యాపీగా ఉంటావా? అక్కడ वहां पर क्या खुश रहेंगे आप?
హ్యాపీగా ఉంటావా? क्या आप खुश रहेंगे? ఎవరన్నా ఒకరు దొరికితే బాగుండు అనిపిస్తుంది. वहां पर कोई एक मिला तो अच्छा रहेगा करके सोचते हैं, అంతే కదా? इतना ही सोचते हैं. ఒక్క మనిషి దొరికితే బాగుండు అనుకుంటారు. एक मनुष्य दिखेगा तो अच्छा लगेगा करके सोचते हैं. ఒక్కళ్ళే పరలోకంకి వెళ్ళి ఏం చేస్తారండి? अकेला आप स्वर्गराज में जाकर क्या करोगे? ఒక్కళ్ళే గుడికి రావటమే కష్టం. अकेला कलीसिया में आना ही कष्ट की बात है. ఒక పెద్ద గుంపు కనపడితే కానీ మనకి ఫీలింగ్ రాదు చర్చికి రావడానికి. एक बड़ा झुंड दिखेगा तो अपने अंदर फीलिंग नहीं आएगा कलीसिया में जाने का. ఒంటరిగా వచ్చి కూర్చోండి ఇక్కడ. अकेला आकर बैठे हैं यहाँ पर. స్తోత్రం. हालेलुया, హల్లెలూయా. हालेलुया. పరలోకానికి ఒక్కళ్ళే వెళ్ళిపోతే ఏం చేస్తారు? स्वर्गराज में अकेले जाकर आप वहां पर क्या करोगे? స్తోత్రం. हालेलुया. ప్రార్థన చేస్తారు కొంత, ప్రభువా నువ్వు ఎవరినైనా పరలోకాన్ని తీసుకొచ్చి నా ఇంటి పక్కన పెట్టి కానీ ఈయన మాత్రం పెట్టవాక. और प्रार्थना करते हैं कि प्रभु स्वर्ग जाने वाले किसी को भी मेरे पास लेकर रख देना, लेकिन इनको मत रखना. ఇంకో మాత్రం రకనా? इनको नहीं रखना. నన్ను భూమి మీద చాలా బాధ పెట్టాడు, ఇక్కడ కూడా బాధ పెడతాడు. और मुझे धरती के ऊपर बहुत ही तकलीफ दिया है, यहाँ पर भी ये तकलीफ देंगे. నాకొద్దు ఈయన నైబర్ నాకొద్దు. और ये नेबर जो है मुझे नहीं चाहिए. అది జరుగుతుంది అంటావా? क्या ये ऐसा होगा? నైబర్స్ మారిపోతారంటావా? क्या अपना जो नेबर्स है, पड़ोसी है, क्या बदल जाएंगे? పరలోకంలో మారిపోతారా? क्या स्वर्गराज में बदल जाएंगे? ధనవంతుడు లాజరు మారిపోయారా? क्या धनवान और लाजर बदल चुके हैं? రెండు దేశాల్లో ఉన్నారు వారు. वो लोग दो देशों के समान थे, పరలోకము నరకంలో ఉన్నారు. और वो स्वर्गराज और नरक में थे. కానీ लेकिन నైబర్స్, वो लोग पड़ोसी हैं. ఇండియా పాకిస్తాన్ నైబర్స్, इंडिया और पाकिस्तान नेबर्स हैं. ఇండియా చైనా నైబర్స్ इंडिया और चाइना नेबर्स हैं. కాదా? क्या ये नहीं है? అవునా కాదా? हाँ या ना? స్తోత్రం. हालेलुया, హల్లెలూయా. हालेलुया, హల్లెలూయా. हालेलुया. మీరు కోరుకున్నంత మాత్రమే దేవుడు అక్కడే ఉన్న మార్చడు. और आपके अगर इच्छा के अनुसार परमेश्वर जो है वहां पर किसे नहीं बदलेगा. స్తోత్రం. हालेलुया, ప్రైజ్ ది లార్డ్. हालेलुया, హల్లెలూయా. हालेलुया. దేవునికి స్తోత్రం. परमेश्वर की महिमा हो. పరలోకానికి వెళ్ళేటప్పుడు 10 మందిని తీసుకొని వెళ్ళండి. स्वर्गराज में जाने के समय एक 10 लोगों को लेकर जाइए. हालेलुया. ఎంతమంది తీసుకొని వెళ్తారు? कितने लोगों को लेकर जाना है? స్తోత్రం. हालेलुया, హల్లెలూయా. हालेलुया. 10 మంది మనోళ్ళని తీసుకొని వెళ్ళండి. और 10 अपनों को लेकर जाइए. మళ్ళొస్తాను ఈ టాపిక్, నేను స్పెషల్ గా వస్తాను దీని मैं మీద. फिर से इस सब्जेक्ट के ऊपर बात करूंगा अलग से. దేవునికి స్తోత్రం. परमेश्वर की హల్లెలూయా. महिमा. हालेलुया. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. और दो लोग प्रार्थना कर रहे ఒక हैं. ఆయన ఏమంటున్నాడంటే, एक व्यक्ति क्या कह रहे हैं? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాడు ఆయన? कितना बार प्रार्थना कर रहा है? వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాడట. हफ्ते में 2 बार वो उपवास रखते हैं. నా సంపద అంతటిలో 10వ భాగం చెల్లిస్తున్నాను అంటున్నాడు. मेरे सारे संपत्ति में से 10वांश मैं लेकर आता हूँ. ఇంకేమంటున్నాడు? और क्या कहते हैं? నేను దొంగతనం చేయట్లేదు, मैं चोरी नहीं कर रहा हूँ, అన్యాయం చేయట్లేదు, अन्याय नहीं कर रहा हूँ, వ్యభిచారం చేయట్లేదు, व्यभिचार नहीं कर रहा हूँ, ఇతర మనుషుల వలె నేను ఉండటం లేదు. और दूसरे लोगों के समान मैं नहीं रह रहा हूँ. ఈ పక్కన ఉన్నాడు చూసాడా? ये जो बगल पड़ोसी है उसे देखे हैं? ఇట్లా అసలు నేను లేనే లేను. मैं ऐसा बिल्कुल भी नहीं हूँ. స్తోత్రం. हालेलुया, హల్లెలూయా. हालेलुया, స్తోత్రం. हालेलुया. నా పక్కన ఉన్నటువంటి మనిషి ఉన్నాడు కదా, और मेरे बगल में जो व्यक्ति है ना, ఇలాగ నేను అసలు లేనే లేను. मैं ऐसा बिल्कुल नहीं हूँ. ఈయన పాపిష్టోడు. मैं पापी हूँ. స్తోత్రం. हालेलुया, హల్లెలూయా. हालेलुया. నేనైతే వారంలో 2 రోజులు ఉపవాసం చేస్తున్నా. मैं जो है हफ्ते में 2 बार उपवास करता हूँ. నేను ప్రార్థన చేస్తున్నాను. मैं प्रार्थना कर रहा हूँ. నేను దశమ భాగం ఇస్తున్నాను. मैं दशवांश दे रहा हूँ. నేను అన్ని మంచి పనులు చేస్తున్నాను. मैं सब अच्छाई के काम कर रहा हूँ. ఆజ్ఞలను నేను కొట్టివేయటం లేదు. मैं कोई भी आज्ञा को नकार नहीं रहा हूँ. నేను మంచోడిని. मैं अच्छा हूँ. నేను మంచోడిని. मैं अच्छा हूँ. నేనే और మంచోడిని. मैं ही अच्छा हूँ. అందరు సర్టిఫికెట్లు ఇచ్చుకుంటారండి. सभी लोग अपने आप को सर्टिफिकेट देते हैं. స్తోత్రం. हालेलुया, హల్లెలూయా. हालेलुया. మనం అందరం ఏం చేస్తాము? हम सभी लोग क्या करते हैं? మనకు మనము अपने आप को हम సర్టిఫికెట్లు ఇచ్చుకుంటాం. सर्टिफिकेट देते हैं ఇతరులకు సర్టిఫికెట్ ఇస్తాం. और दूसरों को सर्टिफिकेट देते हैं. ఏమిటి ఇతరులకు ఇచ్చే సర్టిఫికెట్? दूसरों को देने वाला सर्टिफिकेट क्या है? పాపి. ये पापी है. అంతేనా? ये ऐसे ही कहते हैं. చక్కకి ఏమి సర్టిఫికెట్ ఇచ్చారు పరిసయ్యులు? और फरीसियों ने जक्के को क्या सर्टिफिकेट लिया? ఏమని ఇచ్చారు? वो क्या करके दिया? పాపి అయినటువంటి ఈ మనుష్యుడు అన్నాడు కదా, कि पापी नाम का ये जो मनुष्य है, తమకు తాము ఏమిచ్చుకున్నారు? वो अपने आप को क्या दिए? పరిశుద్ధులు అని చెప్పేసి, నీతిమంతులని. अपने आप को वो धर्मी है करके वो सर्टिफिकेट दिया. ఆరాధన అయిపోయిన తర్వాత आराधना होने के बाद అందరూ
అందరు ఇక్కడ ఉన్న బుక్ స్టాల్ కి వెళ్ళండి. सभी लोग यहाँ पर बुक स्टॉल है वहां पर जाइए, ఎవరింటికి వెళ్ళొద్దు, कोई घर नहीं जाना, అందరు బుక్ స్టాల్ కి వెళ్ళండి. सभी लोग बुक स्टॉल में जाइए, ఒక్క పలక తీసుకోండి, एक स्लेट ले लीजिए, ఒక చాక్ పీస్ కొనుక్కోండి, एक चौक पीस ले लीजिए ఐ యామ్ హోలీ అని రాయండి, और उसके ऊपर लिखिए आई एम होली, ఐ యామ్ రైటియస్ అని రాయండి, और मैं नेक इंसान हूं करके लिखिए, ధర్మి. धर्मी इंसान हूं. ఓకే, ఒక తాడు కూడా కొనుక్కోండి దాంతో పాటు. एक रस्सी भी खरीद लेना उसके साथ. నాకు తెలుసు మీరు తాడు కొనుక్కోరు, आप मुझे पता है कि आप लोग रस्सी नहीं మీరు खरीद, గోల్డ్ చైన్ కొనుక్కుంటారు. आप लोग गोल्ड चेन खरीदोगे, మీరు గోల్డ్ చైన్ కొనుక్కోండి, आप गोल्ड चेन ले लीजिए ఆ పలక కట్టండి, और वो स्लेट को बांधना దాన్ని మెడలో వేసుకోండి. और वो उसको अपने गले पे डालना. ఏమని చూపిస్తున్న లోకానికి మనము? हम इस संसार को क्या करके दिखाते हैं? ఐ యామ్ హోలీ, मैं पवित्र हूँ, ఐ యామ్ హోలీ. मैं पवित्र हूँ. రెండో పలక కొనండి, और दूसरा स्लेट ले लीजिए పక్కన వాళ్ళకి ఇచ్చేయండి. और बगल वाले को, पड़ोसी को दे देना, ఏమని రాస్తారు దానిలో? और उसके ऊपर क्या करके लिखना है? ఐ యామ్ సిన్నర్. मैं पापी हूँ. స్తోత్రం, हालेलुया, హల్లెలూయా. हालेलुया. ఎవరికి వారు సర్టిఫికెట్లు ఇచ్చుకుంటే సరిపడదు. और अपने आप को सर्टिफिकेट देने से वो नहीं पूरेगा. ఈ పని మానేద్దాం, ये जो काम कर रहे हैं इसे रोक देंगे ఇతరులకు సర్టిఫికెట్లు ఇవ్వడం మానేద్దాం, और दूसरे को सर्टिफिकेट देना हम बंद कर देंगे ఇతరులతోటి పోలిక చేసుకోవడం మానేద్దాం, और दूसरों से तुलना करना हम बंद कर देंगे. ఒక్కరినొకరు పట్టించుకోవద్దు, एक दूसरे को हम नहीं మనది మనం పట్టించుకుందాం, और हम अपने आप को बारे में सोचेंगे, మన గురించి ఆలోచిద్దాం, हम अपने आप के बारे में ఎవరి सोचेंगे గురించి ఆలోచించొద్దు. और दूसरे के बारे में नहीं వాళ్ళు सोचेंगे. చూడు ఎట్లున్నారు, వీళ్ళు చూడు ఎట్లున్నారు. इनको देखिए वो लोग कैसे हैं, इनको అది देखिए మీ वो कैसे- పని కానే కాదు. वो तुम्हारा काम नहीं है, ఒకవేళ ఇప్పుడు అనవసరం అయితే అది మా పని అవుతుంది. और कभी अगर जरूरत पड़ी तो वो काम मेरा होगा, ఆ పని గురించి మేము ఆలోచిస్తాం, और वो काम के लिए हमने सोचेंगे, దాని గురించి ఎలా మాట్లాడాలో మేము మాట్లాడతాం, उसके विषय में कैसे बात करना है वो हमने बात వారి करेंगे, కొరకు మేము ప్రార్థన చేస్తాం. उनके लिए हम प्रार्थना కానీ करेंगे. మీరేమి చేయవద్దు, लेकिन आपने कुछ नहीं करना మీ है, గురించి మీరు చూసుకోండి చాలు. आप अपने आप के बारे में देखिए. స్తోత్రం, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. ఈ పోరాటం భయంకరమైనటువంటి పోరాటం. और ये जो लड़ाई है बहुत ही भयंकर लड़ाई है. కొంతమంది అంటారు, कुछ लोग कहते हैं ఎంత ప్రార్థన చేసి నీకేమొచ్చింది అంటారు, इतना प्रार्थना किया आपको क्या मिला, ఎంత బైబిల్ చదివి నువ్వేం చేస్తున్నావు అంటారు. इतना बाइबल पढ़ा आपको क्या मिला. మీరు ఎక్కువ ప్రార్థన చేసేవారు, आप ज्यादा अधिक प्रार्थना करने वाले మీరు लोग, ఎక్కువ బైబిల్ చదివేవారు, आप अधिक बाइबल पढ़ने మీరు वाले लोग, ప్రతి ప్రార్థనకు వచ్చేవారు, और हर एक प्रार्थना में आप आने वाले మీరు लोग, అన్ని మంచి పనులు చేసేవారు, हर एक काम अच्छे से करने वाले అన్ని हैं, చేయండి. और सभी कुछ करना. కానీ యాకోబు 3:10 కావద్దు. लेकिन याकूब के किताब 3 और 10 नहीं बनना, యాకోబు 3:10 మీరు కాకూడదు. और याकूब 3:10 आप नहीं बनना. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా ఇలా ఉండకూడదు. एक ही मुंह से धन्यवाद और शाप दोनों निकलते हैं. हे मेरे भाइयों, ऐसा नहीं होना चाहिए. Mouth proceed blessing and cursing. My brethren, these things ought not to be so. ఒకే నోటి నుండి एक ही मुंह से, చెప్పండి ఏమిటి, ఒకే నోటి నుండి एक ही मुंह से ఆశీర్వచనమును आशीर्वाद के वचन శాపవచనమును और शाप के वचन వెళ్ళాలా వెళ్ళకూడదా, వెళ్ళాలా వెళ్ళకూడదా, क्या निकलना है, जाना है या नहीं जाना है. ఆ? సంతోషంగా ఉన్నప్పుడు जब खुशी से रहते हैं స్వీట్ షాప్ మన ఇంట్లో ఉంటది, और मिठाई का दुकान हमारे घर में रहता है, మన నోట్లోకి వచ్చేస్తుంది మిఠాయి కా దుకాణం. और मिठाई का दुकान जो है हमारे मुंह में आ जाता సంతోషంగా ఉన్నప్పుడు है. खुशी से जब रहते हैं, విక్రమ్ అంత మంచోడు ఇంకోడు లేడు. विक्रम जैसा, पास्टर साहब जैसा अच्छा इंसान कोई नहीं है. సంతోషంగా ఉన్నప్పుడు మిఠాయి దుకాణము నోట్లోకి వచ్చేసింది. जब खुशी में हम रहते हैं वो मिठाई का दुकान जो है हमारे मुंह में आ जाता है. అదే దుఃఖం వచ్చినప్పుడు, वही अगर दुख जब आता है, మనసు కష్టమైనప్పుడు, जब मन पूरा कष्ट हो जाता है, ఈ నాలుక ये जो जबान होता है పంచాంగం చదువుతుంది. पंचांग पढ़ता है. ఏంటి పంచాంగం అంటే? और पंचांग पढ़ने का अर्थ क्या है? ఆ? ఎక్కడ సౌండ్ గట్టిగా వచ్చింది, ఇంకొంచెం గట్టిగా రానివ్వండి. और कहां से बहुत तेज आवाज आया, थोड़ा जोर से आई है. ఏమిటి పంచాంగం అంటే? और वो पंचांग का अर्थ क्या है? స్తోత్రం, हालेलुया, హల్లెలూయా, हालेलुया. దేవునికి స్తోత్రం.
परमेश्वर की महिमा ఒకే నోటి నుండి एक ही मुंह से ఆశీర్వచనమును आशीर्वाद के वचन శాపమును రాకూడదు. और शाप देने वाले बातें नहीं आना चाहिए। దేవునికి స్తోత్రం. परमेश्वर की महिमा హల్లెలూయా. हालेलुया। కోపం వచ్చినప్పుడు ఇంగ్లీష్ వచ్చేస్తుంది అందరికి. और जब गुस्सा आता है तो सबको इंग्लिश आ जाता है। దానికి స్తోత్రం. हालेलुया। కొంతమంది అనుకుంటారు ఇంగ్లీష్ లో బూతులు తిడితే అంత పెద్దగా ఏమంటారు తప్పు కాదు అనుకుంటారు. और कुछ लोग ऐसा मानते हैं कि इंग्लिश में गालियां दूंगा तो ये गलत बात नहीं है। స్తోత్రం. हालेलुया। హల్లెలూయా. हालेलुया। అసలు ఒకసారి ఆలోచిద్దాం, ఈ నోటిలో నుంచి దేవా 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 స్తోత్రం 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 అంటారు. और यही मुंह से देवा स्तुति 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 धन्यवाद और बहुत सारी बातें कह देते हैं। ఇదే నోటి నుంచి బూతులు ఎట్లా వస్తున్నాయండి? इसी मुंह से जब गालियां कैसे निकलती हैं? ఎవరున్నారు లోపల? कौन है अंदर? ఆ? ఎవరున్నారు లోపల? अंदर कौन है? అపవాద. ఎవరున్నారు లోపల? अंदर कौन है? కొందరు సర్పం అంటారు, కొందరు అపవాద అంటున్నారు. ఇంకా कुछ लोग చెప్పండి जो है ఎవరున్నారు सांप లోపల? कहते हैं और कुछ जो है शैतान कहते हैं। ఎవరున్నారు లోపల చెప్పండి. अंदर कौन है? ఆ? అపవాది లేడు. शैतान नहीं है। అపవాది లేడు. शैतान नहीं है। వాడు రష్యా యుక్రెయిన్ మధ్యలోకి వెళ్ళిపోయాడు. वो रशिया और यूक्रेन के बीच में चले गए। ఆడు చిన్న చిన్న పనులు చేయడు. वो छोटे छोटे काम नहीं ఆడు करता। ఇజ్జత్ ఉన్న పని చేస్తాడు. सॉरी, ఇజ్జత్ ఉన్న పని చేస్తాడు. वो इज्जत का काम करता है। ఈ చిన్న చిన్న పనులు చేస్తే చేయడు. మీరు అనుకుంటారు ఏదో చిన్న చిన్న పనులు అనుకుంటారు. आप सोच सकते हैं ये ऐसा छोटा छोटा काम करता है। పరలోకంలో దేవుడికి లెక్క చెప్తాడు. మీకు తెలుసా వెళ్ళి? आपको पता है कि स्वर्गराज में जाकर वो परमेश्वर के सामने हिसाब देता है। అవునా కాదా? क्या ये सही है? ఆయన అక్కడ నిలబడతాడు కదా. वो जाकर वहां पर जब खड़ा रहता है, చిన్న చిన్న వాళ్ళ దగ్గరికి రాడు. छोटे छोटे लोगों के पास नहीं आता। రాడు. वो नहीं आता। యోబు లాంటి మహా యోధుల దగ్గరికి వెళ్తాడు. और अय्यूब जैसा वो महान योद्धा के पास जाते हैं। స్తోత్రం. हालेलुया। బలులు అర్పించేటువంటి ప్రార్థన చేసేటువంటి యోధుడు ఆయన. और बलि अर्पण देने वाले, प्रार्थना करने वाले वो महान व्यक्ति हैं। ఆయన వంటి వారు ఆ దేశాలలో ఎవరు లేరు. और उनके समान उस सारे अगल बगल के देश में उनके देश ఆయన में कोई వంటి नहीं है। వారు భూమి మీద ఎక్కడ కూడా లేరు. और सॉरी, భూమి మీద ఎక్కడ లేరు. ఆయన వంటి వారు. और उसका उस व्यक्ति के समान इस पूरे धरती के ऊपर कहाँ नहीं थे। దేవుడే అంటున్నాడు ఈ మాట. ये बात जो है परमेश्वर खुद యోబు कहते हैं। వంటి వారు ఎవరు లేరు అని చెప్పేసి. अय्यूब के समान इस धरती के ऊपर कोई नहीं है करके। చిన్న చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడు. और वो जो शैतान है छोटे छोटे वालों के पास नहीं जाता। స్తోత్రం. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? आप कहाँ पर है? పాలస్తీనా ఇశ్రాయేల్ మధ్యలో ఉన్నాడు వెళ్ళి. और फिलिस्तीन और इजराइल के बीच में है। స్తోత్రం. हालेलुया। హల్లెలూయా. हालेलुया। దేవునికి స్తోత్రం. हालेलुया। ఏం చేస్తున్నాడు అక్కడ? वहां पर क्या कर रहा है? యుద్ధం చేస్తున్నాడు. और युद्ध कर रहा है। ఓకే రైట్. हालेलुया। ఓకే. నేను నా నోటితోటి ఆశీర్వాదం ఇచ్చాను. मैं अपने मुंह से धन्यवाद की बातें कही నేను నా నోటితోటి శాపం ఇచ్చాను. और मैं अपने मुंह से शाप भी दिया। నాలో ఉన్నవాడు मेरे अंदर जो है సర్పం కాదు, सांप नहीं है। శైతాన్ అసలే కాదు. और जो अब शैतान जो है वो है ही नहीं। నిజమైన అసలైన 24 క్యారెట్ గోల్డ్ కలిగిన శాలేం రాజు వాడు. और वो वाकई में सच्चाई के साथ 24 कैरेट गोल्ड वो जो शालेम है वो है अंदर। రియల్ శాలేం రాజు వాడు. और वो रियल शालेम जो है वो अंदर है। అపవాది మీద బెండట్టొద్దు. आज बातें जो है शैतान के ऊपर नहीं डालना। నేను వాడు అడ్వకేట్ కాదు. నేను అపవాది అడ్వకేట్ కాదు. मैं शैतान का एडवोकेट नहीं है। నా నోటి నుంచి నేను బూతులు తిట్టానంటే నేను నిజమైన రియల్ క్యారెక్టర్ నేను. और मैं अपने मुंह से अगर गालियां दिया हो तो ये मेरा रियल कैरेक्टर है। మరి ఆశీర్వాదం ఏంటి? तो आशीर्वाद क्या है? వేషధారణది. और वो धोखादायक है, ढोंगीपन है। స్తోత్రం. हालेलुया। హల్లెలూయా. हालेलुया। దేవునికి స్తోత్రం. हालेलुया। ఒక ఆయన మమ్మల్ని మోసం చేశాడు. एक व्यक्ति ने हमारे साथ धोखा किया నేను ప్రార్థన చేస్తున్నాను ఇక్కడ కూర్చొని. और मैं यहाँ पर बैठकर प्रार्थना कर रहा हूँ। ప్రభువా ఆయన బాగా ఆశీర్వదించు, ఆయన బాగా ఆశీర్వదించు అని చెప్పేసి. प्रभु उनको बहुत आयत की आशीष दो, बहुत आयत की आशीष दो। బయటికి వెళ్ళి చాలా మంది మాట్లాడారు. बाहर जाकर बहुत सारे लोग बात करते हैं। ఏం ప్రార్థన చేస్తున్నాడు ఈయన? क्या प्रार्थना कर रहे हैं? ఆయన మోసం చేశాడు ఇన్ని. उन्होंने इनके साथ धोखा किया है। ఈయనేమంటున్నాడు? ఆయన ఆశీర్వదించు, ఆయన ఆశీర్వదించు और అంటున్నాడు. ये क्या कह रहे हैं? यहाँ बैठकर उनको आशीर्वाद दे दो, మరి उनको నేనేం आशीर्वाद। చేయాలంటే ఇక్కడ तो मैं यहाँ पर क्या करना है? ఆయన శపించాలంట. क्या उनको यहाँ पर बैठकर उनको शाप देना है? నేను ఆయన శపిస్తాను. मैं उनको शाप दूंगा। ఒక్క నిమిషంలో శపిస్తా. 1 मिनट में शाप दे ఒక్క दूंगा। సెకండ్ లో నేను శపిస్తాను. 1 सेकंड में शाप दे ఆయన दूंगा। చచ్చిపోయాడు. और वो मर चुका है, मर जाएगा। నా డబ్బులు ఎవరు ఇస్తారు? और मेरा पैसा कौन देगा? నన్ను మోసం చేసినోడు చనిపోయాడు, నా డబ్బులు ఎవరు ఇస్తారు? मेरे साथ जिसने धोखा दिया है वो मर गया, तो मेरा पैसा कौन देगा? ఆయన క్షేమంగా ఉండాలి, ఆయన సంపాదించుకోవాలి, అప్పుడు నా డబ్బులు నాకు ఇవ్వాలి. वो सेहतमंद रहना है, उन्होंने कमाना है, फिर उसने उसना पैसा मुझे देना है।
దేవుడు నన్ను ఆశీర్వదించడానికి పిలిచాడు, శపించడానికి పిలవలేదు. परमेश्वर ने मुझे आशीर्वाद देने के लिए बुलाया, शाप देने के लिए नहीं. స్తోత్రం, हालेलुया, హల్లెలూయా, हालेलुया. దేవునికి స్తోత్రం. परमेश्वर की महिमा हो. గృహ యుద్ధాలు మానివేద్దాం. और घर की जो झगड़े हैं उसे बंद कर देंगे. స్తోత్రం. हालेलुया. ఆంతర్యములో యుద్ధం చేసుకోండి, ఆంతర్యములో మంచితనాన్ని గెలిపించండి. और अंदर ही अंदर युद्ध कीजिए, अंदर ही अंदर अच्छाई को जीत लीजिए, జితాయి. जिताइए. స్తోత్రం, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. నేనే పరిశుద్ధుని అనుకోవాక, मैं ही पवित्र हूँ करके नहीं कहना, నేనే మంచివాడిని అనుకోవాక, और मैं ही अच्छा हूँ करके नहीं समझना. అందరు మంచిగా ఉండాలని ప్రార్థన చేయి. सभी लोग अच्छे से रहना है करके प्रार्थना कीजिए, అందరు పరిశుద్ధంగా ఉండాలని ప్రార్థన और చేయి. सभी लोग पवित्र रहना है करके प्रार्थना कीजिए, అందరూ మనతోటి సమాధానంగా ఉండాలని ప్రార్థన చేయండి. और सभी लोग हमसे शांति के साथ रहने के लिए प्रार्थना कीजिए. అప్పుడు మన జగడాలన్నీ మానిపోతాయి. तब हमारे अंदर के घर के झगड़े सारे बंद हो जाएंगे. స్తోత్రం, हालेलुया, హల్లెలూయా. हालेलुया. రెండు ఉండకూడదు ఈరోజు. और दो चीज नहीं रहना है. ఏమిటది? वो क्या है? ఒకటి జూ ఉండకూడదు, एक जो है चिड़ियाघर नहीं होना है, రెండోది అమ్యునేషన్ ఫ్యాక్టరీ ఉండకూడదు. और एम्यूनिशन फैक्ट्री नहीं होना है. స్తోత్రం, हालेलुया, హల్లెలూయా. हालेलुया. ఈ నోరు ఒకవేళ మంచి మాట్లాడితే మంచి చివరి వరకు మాట్లాడాలి. आपका मुंह एक बार अगर अच्छा बात करता है तो आखिरी क्षण तक वो अच्छा ही बात करते रहना है. ఇంట్లో పిల్లల్ని తిట్టే వరకు తిట్టండి, అక్కడి వరకే, కానీ వారిని గద్దించండి అక్కడి వరకే. और बच्चों को आप लोग डांटिए, वहां तक ही है. నువ్వు నాశనం అయిపోతావు ఎవరు అనవాగా. और आप नाश हो जाओगे करके किसी को नहीं कहना. భార్య భర్తలు తిట్టుకుంటే నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పవాక. पति पत्नी झगड़ा करेंगे, आप नाश हो जाएगा करके नहीं कहना. స్తోత్రం, हालेलुया. వారు నాశనం అయితే మరి మన పరిస్థితి ఏంటి? अगर वो नाश हो जाएगा तो उनका क्या परिस्थिति होगा, హమారా క్యా హోగా? हमारा क्या होगा. స్తోత్రం, हालेलुया. దేవుడు ఒకటే అనుమతించాడు, परमेश्वर ने एक की अनुमति दी है, ఒకే భార్య. एक ही पत्नी. ఆమె నేను నా నోటితో పోగొట్టుకుంటే, अगर मैं अपने मुंह से उसे खो दूंगा. స్తోత్రం, हालेलुया, హల్లెలూయా. हालेलुया. నోటితోటి గద్దించండి, శపించవద్దు. और मुंह से आप डांटिए लेकिन शाप नहीं देना. స్తోత్రం. हालेलुया. మీ శాపంలో చాలా పవర్ ఉందో నాకు తెలుసు. आपके शाप में बहुत पावर है, मुझे पता है, నాకు తెలుసు. मुझे पता है. సైనైడ్ కంటే ఎక్కువ డేంజర్ పాయిజన్ ఉంది అందులో. साइनाइड से भी ज्यादा डेंजर पॉइजन उसके अंदर है. అది ఒక సెకండ్ కంటే తక్కువలో చంపేస్తుంది. वो एक सेकंड से भी कम समय में वो मार देता है. స్తోత్రం, हालेलुया, హల్లెలూయా. हालेलुया. దేవునికి స్తోత్రం, परमेश्वर की महिमा हो. హల్లెలూయా. हालेलुया. ఇతరులను ఘనముగా ఎంచండి, और दूसरे लोगों को, ఇతరులను సన్మానించండి, दूसरे लोगों का सम्मान कीजिए, ఇతరులను ప్రేమించండి, दूसरे लोगों से प्रेम कीजिए, ఇతరులను గౌరవించండి, दूसरे लोगों की गौरव कीजिए, ఇతరుల పట్ల మర్యాద और చూపించండి. दूसरे लोगों के प्रति మర్యాద. मर्यादा दिखाइए. ఆమేన్, హల్లెలూయా. हालेलुया, స్తోత్రం, हालेलुया, హల్లెలూయా. हालेलुया. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, और जो अपने आप को ऊंचा करता है वो कम किया जाएगा, తను తాను తగ్గించుకునేవాడు जो హెచ్చించబడతాడు. अपने आप को कम करता है वो ऊंचा उठाया దేవుడు जाएगा. అందరిని ఆశీర్వదించునుగాక. परमेश्वर सभी को आशीर्वाद दे दे. చిన్న ప్రార్థన చేసుకుందాం. छोटी प्रार्थना करेंगे, మీలో చేరొనకు ప్రార్థన చేయండి. और आप में से कोई एक जन प्रार्थना कर सकते हैं.